దాడి చేసి రేవంత్ రెడ్డి బొమ్మ పెట్టలేదు అనేటువంటి ఒక కారణంతో విధ్వంసానికి పాల్పడటాన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కేసీఆర్ ఏమీ కేవలం ఒక శాసనసభ్యుడు కాదు, ఈజ్ అ లీడర్ ఆఫ్ ది అపోజిషన్. రెండవది, భారతదేశానికి మహాత్మా గాంధీ ఎట్లనో తెలంగాణకు కేసీఆర్ అట్లనే. ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా అంతటి మహోన్నతమైనటువంటి ఒక ఔన్నత్యం కలిగినటువంటి ఒక వ్యక్తి, త్యాగపురుషుడు కేసీఆర్ గారు. అటువంటి కేసీఆర్ గారి క్యాంప్ కార్యాలయం అంటే ఇట్స్ సార్ట్ ఆఫ్ సెమీ రెసిడెన్స్. రేవంత్ రెడ్డి బొమ్మ ఎందుకు పెట్టలేదు అని చెప్పని రౌడీ రాజకీయం చేస్తున్నటువంటి ఒక రీతిలో ఇవాళ వారి ఇంటిపైన క్యాంపు పైన దాడి చేయటం అంటే 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవం పైన దాడి చేసినట్టే, అస్తిత్వం పైన దాడి చేసినట్టే అనే ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఇదేం రౌడీ రాజ్యం రేవంత్ రెడ్డి గారు? ఎన్నాళ్ళు ఇట్లా అదిరించక బెదిరించక బతుకుతావు? ముఖ్యమంత్రి కాకముందేమో బ్లాక్మెయిల్ చేసి బతికిండ్రు, ముఖ్యమంత్రి అయిన తర్వాత అదిరించక బెదిరించక బతికిట్టు అలా ఆఖరికి లీడర్ ఆఫ్ ది అపోజిషన్, శాసనసభలో ప్రతిపక్ష నాయకుడి ఇంటిపైన, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఇంటిపైన నువ్వు దాడి చేసేటువంటి ఒక ముష్కర రాక్షస ప్రయత్నానికి నువ్వు పూనుకున్నావంటే, నీ కార్యకర్తలు పూనుకున్నారంటే తెలంగాణను ఎంత దిగజార్చినావు రేవంత్ రెడ్డి? ఒకప్పుడు భారతదేశంలో బీహార్, బెంగాల్ ఇటువంటి ఒక ప్రాంతాలలో పెద్ద ఎత్తున ప్రతిపక్ష పార్టీల నాయకులపైన లేకపోతే ఇండ్లపైన దాడులు జరుగుతుండే అని చెప్పి విన్నాం. లేకపోతే అంతో కొంత పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇటువంటి ఫ్యాక్షన్ చిల్లర సంస్కృతి ఉంటుంది అని చెప్పని ఉదంతాలు చూసినాం. ఇవాళ వాళ్ళందరినీ మరిపించేటట్లుగా ఇవాళ రేవంత్ రెడ్డి ఒక ఫ్యాక్షన్ రాజకీయానికి, ఒక రాక్షస రాజకీయానికి, ఒక చిల్లర రాజకీయానికి ఇవాళ రేవంత్ రెడ్డి పూనుకున్నటువంటి ఒక వైనం సభ్య సమాజం ఖండించవలసిన అవసరం ఉంది అని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అచ్చోసిన ఆంబోతుల లెక్క రంకెలు వేయటం, అది అసెంబ్లీ అయినా సరే, బయట అయినా సరే, లోపలైనా సరే, వీధి రౌడీల లెక్క వికృత విన్యాసం చేయటం, ఇదేనా ప్రజాపాలన అంటే? ఇదేనా ప్రజాపాలన అంటే? ఇదేనా జై సంవిధానం అంటే? రేవంత్ రెడ్డి గారు సిగ్గుండాలా? యు ఆర్ ఆల్సో ఏ హోమ్ మినిస్టర్. నువ్వు చీఫ్ మినిస్టర్ నువ్వే, హోమ్ మినిస్టర్ కూడా నువ్వే. సిగ్గు ఎగ్గు లేకుండా ఇవాళ ఇంత పెద్ద ఎత్తున నీ పిరికితనాన్ని, నీ చేతగానితనాన్ని, నీ అసమర్థతను, నీ వైఫల్యాన్ని కప్పిపించుకోవడం కోసం ఇవాళ కేసీఆర్ గారి పైన దాడి చేసేటువంటి ఒక దమ్ము వచ్చిందా నీకు రేవంత్ రెడ్డి? ప్రజలు ఏమైనా కళ్ళు మూసుకొని ఉన్నారు అనుకుంటున్నావా? ప్రజలు తిరగబడ్డ నాడు మంచోళ్లే మట్టి గరిచిపోయిన రేవంత్ రెడ్డి. నువ్వెంత, నీ లెక్కెంత? అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? కేసీఆర్ ఇంటిపైన, కేసీఆర్ క్యాంపు కార్యాలయం దాడి చేపిస్తావు. ఇదే ఒక నిరసనలో భాగంగా నాకు బాగా గుర్తు. నిరసనలో భాగంగా టీఆర్ఎస్కి సంబంధించిన విద్యార్థులు రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరికి పోయి స్లోగన్లు ఇస్తే కర్రలు పట్టుకొని వాళ్ళపై దాడి చేసి వాళ్ళను నడువులు కొట్టి, తలకాయలు బలగొట్టి వాళ్ళపైన కేసులు పెట్టి లోపల పెట్టిండ్రు. నీ మీద దాడి చేసినటువంటి వాళ్ళపైన ఏం కేసులు పెట్టాలా? ఇవాళ సీఎం క్యాంప్ రేవంత్ రెడ్డి గారి యొక్క, కేసీఆర్ గారి పైన ఈ రకమైన దాడి చేసినందుకు, క్యాంప్ కార్యాలయం పైన దాడి చేసినందుకు రేవంత్ రెడ్డి ఇవాళ తాలిబాన్ల కంటే హీనంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇవాళ వాళ్ళు కూడా సెట్ అయిపోయింది అలా ఆఫ్ఘనిస్తాన్లో, కానీ రేవంత్ రెడ్డి మాత్రం కుక్కతో ఒక గుండ్రాయి కట్టిన చక్క కాదన్నట్టుగా గుండా రాజకీయం, రౌడీ రాజకీయం చేసేటువంటి రీతిలో కనబడతా ఉన్నాడు. అప్పుడెప్పుడో అన్నాడు ఒక ఇంటర్వ్యూలో, నేను రాజకీయాలకు రాకపోయి ఉంటే రౌడీని అవుతుండే అని చెప్పని. రాజకీయాలకు వచ్చినాక కూడా రౌడీతనాన్ని మర్చిపోలేదనడానికి ఇవాళ సీఎం కార్యాలయంపై, కేసీఆర్ గారి కార్యాలయం పైన చేసిన దాడి అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ ఇక రకరకాల ముచ్చట్లు, ఆయనే రాముడు,
ఆయనే కృష్ణుడు అయినట్టు రామరాజ్యం అని చెప్పని ఆయనకాయనే సర్టిఫికెట్లు ఇచ్చుకుంటూ స్వకుచమర్దనం అని చెప్పని అంటారు సంస్కృతంలో. అట్లా చేసుకుంటే నేనే రాముడిని అని చెప్పని పోడుకుంటుంటాడు. ఇదే నానే రామరాజ్యం అంటే? ఇది రామరాజ్యం అంటావా రేవంత్ రౌడీ రాజ్యం అంటావా చెప్పు నువ్వే. రామరాజ్యం అంటారా రౌడీ రాజ్యం అంటారా ఇది? నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, నువ్వేనా గాంధీవా, జవహర్లాల్ నెహ్రూవా, సర్దార్ వల్లభాయ్ పటేల్వా? ఏందా నువ్వు? అసలు నీ ఫోటో పెట్టేది ఎందుకే నాకు అర్థం కాదు. ఇవాళకి కూడా మా ఖైరతాబాద్ నియోజకవర్గంలో పి జనార్దన్ రెడ్డి ఫోటో పెట్టుకుంటారండి. ఇంటింటికి పోతే ఫోటో పెట్టుకుంటారు. ఎందుకంటే ప్రేమతోటి గౌరవంతో. నోరిప్పితే అసెంబ్లీ లేదు, బయట లేదు, ఇంట లేదు, పచ్చిబూతులు మాట్లాడటం ఫోటో పెట్టుకొని నిన్ను చూసి బూతులు నేర్చుకోవాలనా జనాలు? ఇళ్లలో ఫోటోలు పెట్టుకోవడానికి, క్యాంప్ కార్యాలయంలో ఫోటోలు పెట్టుకోవడానికి. ఆర్ యూ బిహేవింగ్ లైక్ చీఫ్ మినిస్టర్? అయినా క్యాంప్ కార్యాలయంలో సీఎం ఫోటో పెట్టుకోవాలని చెప్పి నేను ప్రోటోకాల్ ఉన్నదా? క్యాంప్ కార్యాలయము సెమీ రెసిడెన్స్, అది ఎమ్మెల్యే ఉండడానికి ఇచ్చినట్టుగా ఇల్లు, అది అక్కడ కూర్చొని ప్రజలను కలవడానికి, నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసం అని చెప్పని ఏర్పరిచిన కార్యాలయం అది. దాంట్లో నా ఫోటో పెట్టలేదు, సిగ్గుండాల మాట్లాడటానికి. రేపట హైకోర్టు బిల్డింగ్ ఫౌండేషన్ వేస్తున్నారట, ఫౌండేషన్ స్టోన్. ఇటువంటి రౌడీ రాజకీయం చేసిన ఆయనట హైకోర్టుకు న్యాయ దేవాలయం అది. ఆ దేవాలయానికి ఫౌండేషన్ స్టోన్లో ఆయన కూడా పాల్గొంటాడట. నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ద జ్యుడిషియరీ ఆఫీసర్స్ ఆఫ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ, ప్లీజ్ సోషల్ బాయ్కాట్ రేవంత్ రెడ్డి for his abusive language, for his rowdy indulgence. అటువంటి ఆయన చేతుల మీద హైకోర్టులో ఓపెన్ అవుతాయి. అటువంటి ఆయన పేరు మీద ముఖ్యమంత్రి అయితే కావచ్చు కాక. ఈ మే హ్యావ్ ఎ ప్రోటోకాల్, కాన్స్టిట్యూషనల్లీ లీగల్లీ ఈ మే హ్యావ్ ఎ రైట్, బట్ మోరల్లీ డజంట్ హ్యావ్ ఎ సింగిల్ రైట్. ఎప్పుడైతే కేసీఆర్ గారి కార్యాలయం పైన దాడి చేసిండో పరాకాష్ఠగా నిన్న బూతులు మాట్లాడితే ఏదేం పిచ్చి నాకు అర్థం కాదు. పొద్దున్న లేస్తే కేసీఆర్ 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 అని చెప్పని నిన్నటిదాకా బూతులు 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 మాట్లాడితే సహించినాం. ఇవాళ ఆఖరికి ఇంటి మీద పోయి దాడి చేసే ప్రయత్నం చేస్తావా? కర్రు కాల్చి వాత పెడతాం బిడ్డ అనుకుంటున్నామేమో. పోలీసులు, కాన్వాయిలు, సెక్యూరిటీ అని చెప్పని ఒక వ్యక్తిగా చాలు నువ్వు చేసిన ఈ దాష్టికాలకు నీకు కూడా తగిన గుణపాఠం చెప్పడానికి. డోంట్ ప్రొవోక్. దీన్ని ఒక పీస్ఫుల్ స్టేట్, ఇది దీన్ని ఒక వైలెంట్ స్టేట్గా దయచేసి మార్చొద్దని చెప్పిన రేవంత్ రెడ్డికి నేను హెచ్చరిక చేస్తూ ఉన్నాను. పొద్దున్న లేస్తే డీజీపీ గారు మాకు కాకి బుక్ అని మాట్లాడతారు. ఇదేనా కాకి బుక్ అంటే? డీజీపీ గారు బుద్ధి చెప్పండి రేవంత్ రెడ్డికి, బుద్ధి చెప్పండి దాడి చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు. రాజ్యాంగం అంటోటున్నది, చట్టం అంటోటున్నది, దానికి లోబడి ఉండాలా అని చెప్పండి. చట్టాలు, రాజ్యాంగాలు అన్నీ బీఆర్ఎస్కి ఉండాలా? ప్రశ్నించే గొంతుకలకు ఉండాలా? రౌడీ లెక్క పనిచేస్తున్నటువంటి ఒక ఇవాళ రేవంత్ రెడ్డి అనుచరులకు మాత్రం, కాంగ్రెస్ పార్టీ పెద్దలకు మాత్రం ఏ చట్టాలు ఉండొద్దా? వాళ్ళ పేర్లు కాకి బుక్కులో రాయరా మీరు? ఐ అపీల్ టు డీజీపీ, స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలా వెంటనే. ఎవడైనా సరే, అక్కడ ఎంత పెద్దోడైనా సరే, ఆడోళ్ళైనా మగోళ్ళైనా సరే, వాళ్ళపైన చర్యలు తీసుకోవాలా, వాళ్ళపైన తగిన రీతిలో కేసులు నమోదు చేసి వాళ్ళని శిక్షించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికి ప్రధానమైన కారణం రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి భాషే, రేవంత్ రెడ్డి ప్రేరేపితమే. నోరు తెరిస్తే తొక్కుకుంటా పోతా, తొండలు లాగుల తొండలేస్తా, పేగులు దించుతా, కొడతా, సంపుతా అని చెప్పని రౌడీ భాష రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని, హోంమంత్రి కుర్చీలో కూర్చొని మాట్లాడుతున్నందుకే కొనసాగింపుగా ఇవాళ కార్యకర్తలు ఆయన మాట్లాడుతున్నాడు, మేము చేసి చూపెడతామని చెప్పని ఇవాళ కార్యకర్తలు ఇవాళ ఈ దుర్మార్గమైన చర్యకు పాల్పడ్డారు. దీనికి ప్రధాన నిందితుడు, ద కాన్స్పిరేటర్ అండ్ ఇన్స్టిగేటర్ ఇది రేవంత్ రెడ్డి. అతని పైన తగు చర్యలు తీసుకోవాలని చెప్పని నేను డీజీపీ గారిని కూడా కోరుతా ఉన్నా. అసలు విషయం చెప్తా రగన్న, 3 మున్సిపాలిటీలు ఓడిపోయింది బిడ్డడు, సిగ్గు లేదు.